ప్రైజ్ లార్డ్. మీలో ఎంతమందికి రిజెక్షన్ తెలుసు? అందరి చేత తృణీకరించబడ్డాం. జీవితంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో తప్పకుండా రిజెక్షన్ గుండా వెళ్తాడు. ఇదిగో మనల్ని మనుషులు తృణీకరించినప్పుడు మనకు చాలా బాధేస్తుంది. దేవా, నేను దానికి తగనా అని మనకి నిరాశ వస్తుంది, చాలా బాధపడతాం. అవును కదా? అయితే ఈరోజు మీలో ఎవరైనా అలా ఉన్నారా? దేవా, నేను ఈ విషయంలో తృణీకరించబడ్డాను, ఈ విషయంలో నా హృదయం చాలా గాయమైపోయింది. దేవా, నన్ను ప్రేమించేవారే లేరు, దేవా నువ్వు నన్ను ఆదుకుంటావా అని ఈరోజు దేవుడిని అడుగుతున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నారు. ఇదిగో దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది. ఆయన ప్రేమ లోక ప్రేమ లాంటిది కాదు. లోకంలో ఉన్న ప్రేమ నీ దగ్గర ఏదైనా ఉంటే మిమ్మల్ని ప్రేమించడానికి ఇష్టపడుతుంది. ఇదిగో అందం ఉండాలి, లేదంటే ఆస్తి ఉండాలి, లేదంటే పేరు హోదా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ని బట్టి మనుషుల ప్రేమ ఆధారపడుతూ ఉంటుంది. కానీ దేవుని ప్రేమ అలా కాదు. మనం ఏంటో పూర్తిగా తెలుసు కూడా. దేవుడు మనం చేసిన తప్పులన్నింటినీ మర్చిపోయి మనం ఎన్ని తప్పులు చేసినా ఏమీ చేయనట్టుగానే మనం ప్రేమిస్తాం. ఇదిగో ఆయనకు మన హృదయం అంతా తెలుసు, మనకి తెలిసిన దానికంటే ఎక్కువ తెలుసు. అయినా సరే ఆయన ప్రేమ ఏ లోపం లేదు. అందుకనే ఈరోజు మీరు రిజెక్ట్ చేయబడ్డారా? అయితే వినండి, యేసే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. ఈ మాటలు మీకు బాగా అర్థం కావాలంటే మీకు వచ్చిన విషయం చెప్తాను. మనందరికీ గొర్రెల గురించి బాగా తెలుసు కదా. ఒక్కొక్కసారి గొర్రెలు పిల్లల్ని పెట్టినప్పుడు ఆ పిల్లల్ని తృణీకరిస్తాయి. ఆలోచించండి, ఒక తల్లి గొర్రె తన పిల్లల్ని తృణీకరించడం, పాలు తాగడానికి వచ్చినప్పుడు దాని కాళ్ళతో తండడం, అది ఆ పిల్ల గొర్రెకి ఎంత బాధ కలిగిస్తే, ఇదిగో ఆ బాధ దాన్ని చావు దాకా తీసుకెళ్ళిపోద్దండి. అవును, ఎప్పుడైతే ఆ తల్లి గొర్రె ఆ పిల్ల గొర్రెని తృణీకరిస్తో అది మూలకు వెళ్ళి కూర్చుంటుంది, దాని గుండె విరిగిపోయి ఉంటుంది. దాన్ని తన సొంత తల్లే రిజెక్ట్ చేయడంతో దానికి ఎటుపోవాలో తెలియదంటే మూలకు వెళ్ళి దిగాలని కూర్చుంటే ఆ గొర్రెల కాపులు వచ్చి దాన్ని గమనించి దాన్ని భుజాన్ని వేసుకుని ఇంటికి తీసుకెళ్తాడండి. ఇంటికి తీసుకెళ్ళి ఆ కాపులు ఏం చేస్తాడు తెలుసా? దానికి పాలు పట్టిస్తాడు, డబ్బాలో వేసి పాలు పట్టిస్తాడు, తన గుండెల మీద పడుకోబెట్టుకుంటాడు, తనతోనే తన పక్కనే ఉంచుకుంటాడు. అలా కొన్ని వారాలు దాన్ని సాకిన తర్వాత, దానికి రిలీఫ్ ఇచ్చిన తర్వాత, చివరికి అది ఎప్పుడైతే తన సొంతంగా మేత తినగలదో అప్పుడు తీసుకొచ్చి తిరిగి ఆ మందలో ఉంచుతాడు. ఇక అప్పటి నుంచి అది తనంతట తానే మేత తినగలదు కదా, తన తల్లి మీద ఆధారపడక్కర్లేదు కదా, అది సురక్షితంగా వాటి మధ్యలో జీవిస్తూ ఉంటుంది. ఇదిగో ఇలా రిజెక్ట్ చేయబడి కాపరి చేత గుండెల మీద పెట్టుకుని మరీ పోషించబడే ఈ గొర్రెల్ని బంబర్ ల్యాంబ్స్ అంటారు. ఈ బంబర్ ల్యాంబ్స్ ఏదైనా ఒక రోజు కాపరి వచ్చి పిలిస్తే మొదట వెళ్ళే ఫస్ట్ గొర్రెలు అంట. అవును, మీరు ఎప్పుడైనా కాపరి గొర్రెలను పిలుస్తున్నప్పుడు చూడండి, అవి ఆ కాపరి యొక్క స్వరాన్ని గుర్తుపడతాయి, అతని దగ్గరకు వస్తూ ఉంటాయి. అయితే ఇలా కాపరి వచ్చి పిలిచినప్పుడు ఫస్ట్ వచ్చే గొర్రెలు సాధారణంగా ఈ బంబర్ ల్యాంబ్స్. ఇవి అందరి చేత రిజెక్ట్ చేయబడిపోయి ఉంటాయి కదా, వాటిని యాక్సెప్ట్ చేసిన వ్యక్తి ఒకరే, ఆ కాపరి. అందుకనే అతనంటే వాటికి ప్రేమ, ప్రాణం. ఎందుకంటే అతని ప్రేమ అంతా అవి చూసాయి. ఈరోజు మీరు కూడా అలాంటి బంబర్ ల్యాంబ్లో ఉన్నారా? అందరి చేత రిజెక్ట్ చేయబడిపోయారా? కుటుంబం చేత, సంఘం చేత, సమాజం చేత, చివరికి మిమ్మల్ని మీరే రిజెక్ట్ చేసుకునే ప్లేస్లోకి వెళ్ళిపోయారా? అయితే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అందరూ రిజెక్ట్ చేసినా యేసే ప్రేమిస్తాడు. ఇదిగో ఆయన మిమ్మల్ని తన గుండెల మీద పెట్టుకుంటాడు, ఆయన మిమ్మల్ని పోషిస్తాడు, ఆయన మిమ్మల్ని సాగుతాడు. అందరూ విడిచిపెట్టేసినా యేసే విడిచిపెట్టాడు. ఆయన ప్రేమ తల్లి తండ్రుల ప్రేమ కంటే మిన్నైంది. మరి ఈరోజు యేసే ప్రేమ దగ్గరకు వస్తారా? ఆయన స్వరాన్ని గుర్తిస్తున్నారా? ఆయన ప్రేమను అంగీకరిస్తారా? నమ్మండి, దేవుడు మిమ్మల్ని తన ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు. మరి ఎందుకని ఆలస్యం చేస్తారు? ఇప్పుడే యేసే దగ్గరికి రండి, ఆయన ఇచ్చే శాంతిని పొందుకోండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.